ఇక్కడ కన్జ్యూమర్ గా కూడా మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే కస్టమర్ గా మనము ఖర్చు చేసే ప్లేస్ లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే మనకు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అయితే మనకు వై, హౌ, ఎందుకు అనేది మనకు ముఖ్యం. అంటే మనం ఇప్పుడు ఈ బిజినెస్ కూడా ఇప్పుడు ఏదైతే నేను ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఏదైతే చెప్తున్నానో, మీకు ఇది ఎందుకు చేయాలనేది క్లారిటీ ఉంటే అది ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలు ఉంటాయి. అంటే మీకు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తే అంటే దీనివల్ల నాకేమి బెనిఫిట్ ఉంది, నా లైఫ్ ఎట్లా ఉంటది అని చెప్పేసి మీకు అర్థమైనప్పుడు ఎట్లా చేయాలి అనే దానికి మార్గాలు చాలా ఉంటాయి. మనకి ఇక్కడ ఎట్లా చేయాలి అనే దానికి మనకి ఇక్కడ విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉంది. ప్రతి ఒక్క అప్లైన్ మనకి ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ అందరూ మనకు సపోర్ట్ అనేది చేస్తారు. కాబట్టి మీకు వై అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వై అనేది మీకు క్లారిటీ ఉంటే హౌ అనేది ఎట్లా చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ సక్సెస్ చేయడానికి మనకు చాలా మంది లీడర్స్ అనేది ఉన్నారు. అయితే మనము వర్క్ అనేది ఎందుకు చేస్తాం? మనం ప్రతి ఒక్కరం పొద్దున్న లేస్తే జాబులు చేస్తుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. అందరం దేని గురించి చేస్తామంటే మన డ్రీమ్స్ గురించే పని చేస్తుంటాము. అయితే మనకు డ్రీమ్స్ ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ మనకు ఉండాలని చెప్పేసి ఉంటది. కానీ మనము బ్యాంక్ దగ్గరికి వెళ్ళామంటే మనము అంటే అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెక్ చేయకుండా మనము డబ్బులు అనేది డ్రా చేయగలగాలి. అట్లనే మనకు లగ్జరీ హౌస్, మంచి ఇల్లు ఉండాలని చెప్పేసి కూడా ఉంటది మనకు. అట్లనే లగ్జరీ కార్, మనకు ఒక కార్ కూడా ఉండాలని చెప్పేసి ఉంటది. అట్లనే పిల్లలకి మంచి చదువులు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరెంట్స్ కి నాలాగా మా పిల్లలు ఉండొద్దు అని చెప్పేసి అందరికి ఉంటది. కాబట్టి పిల్లల్ని కూడా మంచి చదువు చదివించాలని చెప్పేసి కూడా మనకు డ్రీమ్ అనేది ఉంటది. అట్లనే మనకు ఫారెన్ టూర్, మనకు ఫారెన్ టూర్స్ కూడా వెళ్ళాలని చెప్పేసి ఉంటది. అట్లనే మనకు ఇక్కడ మనకు పీస్ఫుల్ లైఫ్, అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక 60 ఏళ్ళ తర్వాత మనం ఏం పని చేయకుండా మంచి లైఫ్ అనేది ఉండాలని చెప్పేసి మనకు డ్రీమ్స్ అనేటివి ఇట్లా ఉంటాయి. అయితే మన డ్రీమ్స్ అట్లా ఉంటాయి. అట్లే మనకు మన రియాలిటీ లైఫ్ ఎట్లా ఉంటది అంటే, సారీ లీడర్స్, నాకు ఒక కాల్ వచ్చింది. మనకు ఏదైతే ఈ లగ్జరీ హౌస్ కావాలనుకుంటామో, ఈ లగ్జరీ హౌస్ ప్లేస్ లో ఒక నార్మల్ హౌస్ లో మనము అడ్జస్ట్ అవుతుంటాము. అట్లనే మనకు ఏదైతే కార్ ఉండాలని చెప్పేసి అనుకుంటాం, మనం అందరికీ కార్ ఉండాలని చెప్పేసి ఉంటది. ఇక్కడ మీకు ఈ పిక్చర్ లో చూస్తే కనుక ఒక టూ వీలర్ మీద, ఒక చెతక్ మీద ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. అట్లా వెళ్తే ఎంత ప్రాబ్లం ఉంటుందని అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి ఒక టూ వీలర్ మీద వెళ్ళడం అనేది చాలా కష్టం. మన రియల్ లైఫ్ అనేది ఇట్లా టూ వీలర్ మీద అడ్జస్ట్ అవుతుంటాం. అట్లనే పిల్లల్ని మనకు మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో కూడా చదివించవచ్చు మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ మనం అడ్జస్ట్ అవుతుంటాం, ఒక నార్మల్ స్కూల్లో పిల్లల్ని కూడా చదివిస్తుంటాం. అట్లనే మనకు రిటైర్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్, అదే జాబ్ లేని వాళ్ళకు జీవితాంతం మనం పని చేస్తూనే ఉండాలి. మన రియల్ లైఫ్ వచ్చేసరికి మన లైఫ్ టైం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మన డ్రీమ్స్ వచ్చేసరికి అట్లా ఉంటాయి, రియల్ లైఫ్ వచ్చేసరికి మనకు ఇట్లా ఉంది. ఎందుకు ఇవన్నిటికీ అసలు ఏంది రీజన్ అంటే, అందరికి తెలుసు డబ్బు డబ్బు డబ్బు, అవన్నిటికీ మనకు డబ్బు అనేదే కావాలి. ఎందుకంటే మన కళలకు మన వాస్తవానికి ఇంత తేడా ఎందుకుందంటే కారణం మాత్రం డబ్బు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చూస్తే మనకు భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు, మనకు ఇక్కడ చూస్తే 1940s లో మనకు ఒక 10 రూపాయల ఖర్చు నెల మొత్తం సరిపోయేది ఒక ఫ్యామిలీకి. అట్లనే మనకు 1960s లో, అంటే ఒక 20 ఇయర్స్ వరకు, అంటే ఒక 20 ఇయర్స్ మళ్ళీ ముందుకు వచ్చేసరికి 100 రూపీస్ మంత్లీ ఖర్చు ఉంటే సరిపోయేది. అంటే ఆ రోజులలో 100 రూపాయలు కనుక సంపాదించినా కూడా నెల మొత్తం ఫ్యామిలీకి అనేది సరిపోయేది. అట్లనే మనకు 1980s లో నెలకు ఒక 1000 రూపాయలు సంపాదించినా కూడా ఖర్చులకు అనేది సరిపోతుండేది. అట్లనే మనకు 2000 లోకి వచ్చేసరికి ఒక 10,000 ఉంటే కూడా ఫ్యామిలీకి మొత్తము ఖర్చులకు అనేది సరిపోతుండేది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎవ్రీ ఒక 20 ఇయర్స్ కు, ఒక 20 ఇయర్స్ కు ఇక్కడ 10, 100, 1000 ఇట్లా మనకు ఒక్కొక్క జీరో యాడ్ అవుతుంది. అదే ప్రజెంట్ చూసుకుంటే మనకు 2022 వరకు కూడా వచ్చినాం మనము. ఇక్కడ మనకు ఖర్చులు చూసుకుంటే మనకంటే మన ఇన్కమ్ ఒక 1 lakh ఉంటే కనుకనే మనం మంచి లైఫ్ అనేది తీసుకోగలుగుతాం. కానీ ఇక్కడ మనం 1 lakh ఇక్కడ సంపాదిస్తున్నామా? మనం
1 లక్ష్ అనేది మనము సంపాదించట్లేదు. చాలా మంది 15,000కి, 20,000కి, 30,000కి అనేది జాబ్ అనేది చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు సంపాదిస్తేనే ఒక మంచి లైఫ్ అనేది తీసుకోగలుగుతాం. అట్లనే మనకు ఇంకా రానున్న రోజులలో ఇంకా ఖర్చులనేటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కానీ మన ఇన్‌కమ్ ఏమన్నా పెరుగుతుందా అంటే పెరగట్లేదు. ఇక్కడ మనకు డబ్బులు సంపాదించడానికి, మనము డబ్బులు సంపాదించడానికి 4 మార్గాలు. నిజాయితీగా డబ్బులు సంపాదించడానికి 4 మార్గాలు. అదే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసినట్టయితే ఈఎస్, రైట్ సైడ్‌లో బిఐ, ఈఎస్‌బిఐ. మనం డబ్బులు సంపాదించడానికి నిజాయితీగా ఈ 4 రకాలుగానే మనం డబ్బులనేటివి సంపాదిస్తుంటాం. అయితే మీకు ఎంప్లాయీ ఉన్నాడిక్కడ. ఎంప్లాయీ ఏం చేస్తాడు? అతను పొద్దున్న లేస్తే ఆయన ఉరుకులో పరుగుల జీవితం అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే పొద్దున్న లేస్తే జాబ్‌కెళ్తూనే ఉండాలి. మళ్ళీ సాయంత్రం వస్తాడు. డైలీ అదే ఉంటది. కాబట్టి ఎంప్లాయీగా మనము ఎంత కష్టపడ్డా గూడా మన డ్రీమ్స్ అనేటివైతే నెరవేరాయి. అతను హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సెక్యూరిటీ ఏమన్నా ఉంటదా అంటే అతను పని చేస్తేనే డబ్బులు. లేకపోతే ఎలాంటి ఇన్‌కమ్ అనేది ఉండదు. అట్లనే వాళ్ళకేమన్నా టైం ఉంటదా అంటే టైం గూడా వాళ్ళ చేతిలో ఏముండదు. ఎందుకంటే వాళ్ళ బాస్ టైం ఇయ్యడు కాబట్టి మన దగ్గర గూడా టైం అనేది ఉండదు. ఒకవేళ 2 రోజులో, 3 రోజులో నువ్వు ఒకవేళ డ్యూటీకెళ్ళకపోతే జాబ్ గూడా పోయే అవకాశం అనేది ఉంటది. అట్లనే మనము ఇక్కడ చాలా కష్టపడాల్సొస్తది. మనకు అనుకున్నంత ఇన్‌కమ్ మాత్రము ఉండదు. పని చేస్తేనే డబ్బులు, యాక్టివ్ ఇన్‌కమ్. అట్లనే మనకు సెల్ఫ్ ఎంప్లాయీస్. మనం సెల్ఫ్ ఎంప్లాయీస్ చూస్తే మనకు రోడ్డు మీదకెళ్ళామంటే ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయీ. ఏదో ఒక షాప్ పెట్టుకొని వాళ్ళు ఇంచుమించు ఒక 12-16 గంటలు కూడా పని చేస్తుంటారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా ఎట్లా ఉంటదంటే వాళ్ళకు స్ట్రెస్ అంటే ఎప్పుడు టెన్షన్‌లు ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. వాళ్ళకు సరైన ఇన్‌కమ్ లేక వాళ్ళు కూడా అప్పులతోటి వాళ్ళది కూడా కొంచెం బాధలు పడుకుంటూ ఉంటారు. ఇంకొకటేందంటే వాళ్ళు షట్టర్ తీస్తేనే డబ్బులు. ఇప్పుడు మెడికల్ షాప్ గాని, చిన్న క్లినిక్‌లు గాని, ఏదైనా టిఫిన్ సెంటర్, మొబైల్ షాపు, కిరాణా షాపు వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయ్ కిందొస్తారు. వీళ్ళకేందంటే ఏదన్నా జాబు రాకుండా గావచ్చు, లేదంటే జాబ్ చేసే ఇష్టం లేక గావచ్చు, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్‌గా అనేది ఉంటుంటారు. అట్లనే మనకు రైట్ సైడ్ జూస్తే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. అందరికి తెలుసు బిజినెస్‌లో డబ్బులుంటాయని చెప్పేసి. కానీ చాలా మంది బిజినెస్ జేయాలంటే ఆలోచన జేస్తారు. ఎందుకంటే డబ్బులతోటి, పెట్టుబడితోటి కూడుకున్న పని. కానీ వాళ్ళ లైఫ్ ఎట్లుంటదంటే బిజినెస్ జేసే వాళ్ళది, వాళ్ళకు ఈజీ వర్క్ ఉంటది. వాళ్ళకేం కష్టం అనేది ఉండదు. వాళ్ళకి తెలుసు అంటే హార్డ్ వర్క్ జేసినా ఎక్కువ మనం వర్క్ జేస్తే సింగిల్ పర్సన్ జేస్తే ఎప్పుడు కోటీశ్వరులం కామని వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే వాళ్ళు బిజినెస్‌లో ఉంటారు. వాళ్ళకు ఈజీ వర్క్ ఉంటది. వాళ్ళకు స్టెబిలిటీ వాళ్ళకి ఇన్‌కమ్ గూడా చాలా ఉంటది. అట్లనే స్పేర్ టైమ్ వాళ్ళకు అంటే చాలా టైం గూడా వాళ్ళ చేతిలో ఉంటది. ఇంకొకటి వాళ్ళకు స్థిరమైన లైఫ్ ఉంటది. అట్లనే డబ్బులకు గూడా వాళ్ళకెలాంటి కొదువ అనేది ఉండదు. అట్లనే ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ గూడా మనం ఇన్వెస్టర్స్‌ని చూసుకున్నట్టయితే వీళ్ళేం చేస్తారంటే డబ్బులు ఒకసారి పెట్టుబడి పెడతారు. వాళ్ళు మళ్ళీ లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అనేది తీసుకుంటారు. అదే ఇప్పుడు ఒక రోడ్ కాంట్రాక్టర్ ఉన్నాడు. అతను రోడ్డేస్తాడు. ఒక టోల్ గేట్ పెట్టేసి అతను ఇన్‌కమ్ అనేది తీసుకుంటాడు. అట్లనే మనకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఉంది. మనకు మెట్రో ఉంది. ఇట్లా ఏదన్నా మనకు అపార్ట్మెంట్స్ లాగా కట్టి కూడా రెంట్‌కి ఇయ్యొచ్చు. ఇట్లా వీళ్ళందరూ ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. వీళ్ళు కూడా డబ్బులనేటివి సంపాదిస్తుంటారు. వీళ్ళకి ఎలాంటి డబ్బులకు కొదువ ఉండదు. ఇంకొకటి వాళ్ళు ఒక 6 నెలలు, సంవత్సరం మనం ఇండియా కాకుండా బయట అమెరికాకెళ్ళినా గూడా వాళ్ళకు డబ్బులనేటివి వస్తూనే ఉంటాయి. వీళ్ళది పాసివ్ ఇన్‌కమ్. వీళ్ళు పని చేసినా, చేయకున్నా వీళ్ళు ప్రపంచంలో లేకున్నా వీళ్ళ ఇన్‌కమ్ మాత్రం వస్తూనే ఉంటది. అయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ మరి ప్రపంచంలో ఎంతమందున్నారు అంటే మనకు ఒక రాబర్ట్ కియోసకి అని చెప్పేసి ఆయన ఫైనాన్షియల్ అడ్వైజరు. ఆయన సర్వే ప్రకారం ఆయన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' 21వ శతాబ్ది వ్యాపారం ఇలాంటి బుక్స్ గూడా రాసిండు. అతని సర్వే ప్రకారము 95% పాపులేషను ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీసే ఉన్నారు. అదే ఇక్కడ బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ వచ్చేసరికి జస్ట్ 5% ఉన్నారు పాపులేషన్. అంటే చాలా తక్కువ మంది ఈ బిజినెస్ ఇన్వెస్టర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. అదే వెల్త్ చూసుకుంటే అంటే డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువున్నాయంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ దగ్గర ఓన్లీ 5% మాత్రమే ఉన్నాయి. అంటే 95% ఉన్న పాపులేషన్ దగ్గర ఓన్లీ 5% మాత్రమే డబ్బులనేటివి ఉన్నాయి. అదే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ ఓన్లీ 5% పాపులేషన్ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులనేటివి వెల్త్ ఎక్కువ, డబ్బులనేటివి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇంకొకటేందంటే ఈ బిజినెస్ మ్యాన్స్‌ది, ఇన్వెస్టర్‌ది పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే వీళ్ళు పని చేసినా, చేయకున్నా డబ్బులనేటివి వస్తాయి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ పని చేస్తేనే డబ్బులు. ఎంప్లాయీ జాబ్‌కి పోతేనే డబ్బులొస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయీ ఆయన షట్టర్ తీస్తేనే డబ్బులనేటివి వస్తాయి.
మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మనకు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఒకవేళ మీకు కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ నుంచి ఇటు మనము రైట్ సైడ్ బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ ఏదైతే పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి మీరు కూడా రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మీకోసమే ఇది. మీరు మీ లైఫ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూడా పాసివ్ ఇన్‌కమ్‌లోకి రావచ్చు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి ఎవ్రీ పర్సన్ మనకు ఎవరికైతే ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటది. మనకు ఏదైతే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఇప్పుడు మనకు ఒక పర్సను 8 అవర్స్ పని చేస్తున్నాడు. ఒక 20,000 వస్తున్నాయి. చాలా మంది 15,000-20,000కు చాలా మంది పని చేస్తున్నారు. అంటే ఎంప్లాయీగా ఒక 8 అవర్స్ పని చేస్తే మనకు 20,000 వస్తున్నాయి. అదే మరి 40,000 సంపాదించాలంటే ఏం చేయాలి మనము? ఎంప్లాయీగా మనం వేరే ఏం చేయనీకి లేదు. అక్కడ 16 అవర్స్ పని చేయాల్సిందే. 16 గంటలు పని చేస్తున్నాం. మనకొక 40,000 వస్తుంది. లేదు మనకు కొంచెము అంటే ఖర్చులు పెరిగినాయి. ఒక కార్ తీసుకోవాలనుకున్నాం. లేదంటే మన పిల్లలకు మంచి స్కూల్‌లో ఎయ్యాలనుకున్నాం. ఒక 80,000 రూపీస్ మనకు నెలకు ఖర్చున్నది. మరి 80,000 సంపాదించాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ అందరికున్నది 24 గంటలే. ఆల్రెడీ మనం 16 గంటలు పని చేస్తే ఒక 40,000 మనకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. కానీ మనకు 32 గంటలు ఉందా? లేదు. మనకు ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఆదాయం అనేది పెరగాలంటే మనం పనిచేసే గంటలనేది పెరగాలి. మరి పనిచేసే గంటలంటే మనం ఒక్కరం చేస్తే పనిచేసే గంటలు ఏమన్నా పెరుగుతాయా అంటే అది మనకు ఒక్కరం చేస్తే పని గంటలు అనేటిది పెరగదు. మరి ఏ విధంగా మనం పని గంటలు అనేది పెంచుకోవాలి? మరి మనం పని గంటలు అనేది ఎట్లా పెంచుకోవాలి? మనకు ఆ పని గంటలు అనేది ఎట్లా పెంచుకోవాలంటే మీకు ఇక్కడ మీకు పైన వెజిటబుల్ వెండర్ ఉన్నాడు. ఆ పర్సన్ ఒకరు ఇద్దరు అంటే లిమిటెడ్ పర్సన్స్. లిమిటెడ్ పర్సన్స్ వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. మీకు కింద అదే రిలయన్స్ ఫ్రెష్ ఉంది. అక్కడ చూస్తే మీకు అన్‌లిమిటెడ్ పర్సన్స్ చాలా మంది రిలయన్స్ ఫ్రెష్‌లో చాలా మంది అనేది కనిపిస్తున్నారు మీకు. అయితే ఈ ఒకరు ఇద్దరు పని చేస్తే లిమిటెడ్ అవర్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇంచుమించు ఒక పర్సన్ 8 గంటలో, 12 గంటలో, 16 గంటలో పని చేయగలుగుతాడు. కాబట్టి ఆ లిమిటెడ్ పర్సన్స్ పని చేసినప్పుడు ఇన్‌కమ్ కూడా లిమిటెడే ఉంటది. మనకు టైం కూడా అంటే తక్కువ గంటలు పని అయితది కాబట్టి ఇన్‌కమ్ కూడా చాలా తక్కువ అనేది ఉంటది. అట్లనే మనకు రిలయన్స్ ఫ్రెష్‌లో చూస్తే అన్‌లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. మనకు అన్‌లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. అట్లనే అన్‌లిమిటెడ్ టైం. అంటే ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు. 100 మంది 10 గంటలు పని చేసినా 1000 గంటలు అనేది వర్క్ అనేది అయితది. కాబట్టి ఇక్కడ అన్‌లిమిటెడ్ పర్సన్స్, అన్‌లిమిటెడ్ టైం అయితది కాబట్టి ఇన్‌కమ్ కూడా అన్‌లిమిటెడ్ అంటే ఎక్కువ ఇన్‌కమ్ అనేది తీసుకోవడానికి ఉంటది. ఉదాహరణకు మనకు ఇక్కడ చూసుకుంటే ఒక 1000 స్టోర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకు ఒక 10 ఎంప్లాయీస్ పనిచేసినా కూడా 1000 స్టోర్స్‌లో ఒక 10 ఎంప్లాయీస్ పనిచేసినా కూడా ఇక్కడ ఎంత 10,000 ఎంప్లాయీస్ అయితారు. వాళ్ళు ఒక 10 గంటలు పనిచేసినా కూడా 1,00,000 అవర్స్ అనేది పర్ డే అనేది మనకు వాళ్ళకు టైం అనేది అంటే అన్ని గంటలు అనేది వర్క్ అనేది జరుగుతది. అయితే మనకు ఈ 1,00,000 గంటలు పని ఏదైతే జరుగుతదో మన జీవితం మొత్తం అంటే సింగిల్ పర్సన్ లైఫ్ టైమ్ జీవితాంతం పని చేస్తే మనం ఒక 1,00,000 గంటలే పని చేస్తామంట. మీరు ఇదొకసారి మీరు చూసుకోవచ్చు మీరు గూడా. అంటే ఒక పర్సన్ లైఫ్ టైమ్ పని చేస్తే 1,00,000 గంటలైతే డబ్బులు సంపాదించే వాళ్ళు 1 డేలోనే ఆ 1,00,000 గంటలనేది పని చేపిస్తారు ఎక్కువ మందితోటి. ఇక్కడ మనకు చాలా మంది ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు బిల్ గేట్స్ గాని, మనకు ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా వీళ్ళందరూ పాటించిన ఫార్ములా కూడా అదే. ప్రపంచంలో ధనవంతులు ఏదైతే వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటిస్తారు వీళ్ళు. కాబట్టే అదే ఒక సామాన్యమైన వ్యక్తి ఏం చేస్తాడంటే తన జీవితంలో ఏ విధంగా వెల్త్ క్రియేషన్ ఫార్ములాను చేసుకోగలడు. ఇప్పుడు వీళ్ళందరూ వెల్త్ క్రియేషన్ డబ్బులు సంపాదించే ఫార్ములాను వీళ్ళు పాటించిర్రు కాబట్టి వీళ్ళు ప్రపంచంలో ధనవంతులైన వ్యక్తులుగా ఇప్పుడు వీళ్ళున్నారు. మరొక సామాన్యమైన వ్యక్తి వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఎట్లా చేసుకోవాలి? అంటే వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టిర్రు. వాళ్ళు వెల్త్ క్రియేషన్ ఫార్ములాను సృష్టించుకున్నారు. మరొక సామాన్యమైన వ్యక్తి ఎట్లా మనం వెల్త్ క్రియేషన్ ఫార్ములాను యూజ్ చేసుకోవాలంటే మనకు అదే కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. మనం రెగ్యులర్‌గా మనము ఇక్కడ మీకు ఈ పిక్చర్‌లో కనిపిస్తున్నది. మనం పేస్ట్, బ్రష్‌లు, మనకు స్నానానికి సోప్స్ గాని, బట్టలకు సర్ఫ్, లిక్విడ్స్ అట్లనే మనకు డిష్ వాష్ అంటే మనకు బాసనలు తోమడానికి అవన్నిటికి లిక్విడ్స్, సోప్స్ వాడుతుంటాము. అట్లనే మనకి ఇంట్లోకి కావాల్సిన వంట నూనె, టీ పౌడర్, కాఫీ, మనకు కాస్మెటిక్స్. మనం మార్కెట్‌లో
ఏదైతే ప్రొడక్ట్స్ బయట కొంటుంటామో అట్లనే మనకు హెల్త్ కి సంబంధించి టాబ్లెట్స్ కూడా మనం వాడుతుంటాం. ఇక్కడ మనకు సప్లిమెంట్స్ ఉంటాయి న్యాచురల్. మనము తినే ఫుడ్ తో సమానం అవి. ఇక్కడ కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఉంటాయి. అట్లనే రైతులకు మనకు అగ్రికల్చర్ సంబంధించి ఇక్కడ ఎరువులు కూడా ఉంటాయి. కెమికల్ లేకుండా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం మార్కెట్ లో ఎక్కడో ఒక దగ్గర వాడుతూనే ఉంటాం. మనం డైలీ వాడే వస్తువులే ఇవి. మనం ఏదైతే ఈ రోజు వాడే మనం ఈ ఖర్చులు చేసే ఏదైతే ఉంటుందో ఈ ఖర్చుల్నే మనము ఆదాయంగా మార్చుకునే అవకాశం అనేది ఉంది. మనం ఇన్ని రోజులు బయట ఇవన్నీ ఖర్చు చేస్తున్నాము. ఇక్కడ వెస్టీజ్ లో కనుక మనం ఇది ఆదాయంగా మార్చుకునే అవకాశము మనకు మన వెస్టీజ్ కల్పిస్తుంది. ఇప్పుడు మనకు ట్రెడిషనల్ మార్కెట్ మనం ఇన్ని రోజులు ఏదైతే బయట కొంటున్నామో అక్కడ కస్టమర్ గా ఒక 100 రూపాయల వస్తువు మనం ఏదైనా కొనుక్కుంటే ఆ 100 రూపాయల వస్తువు ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. మనము డైరెక్ట్ వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో మనం తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అంటే మనకు మన ఇంటి పక్కకు ఫ్యాక్టరీ ఉన్నా మనకు ఆ అవకాశం అనేది ఇవ్వరు మనకు. అయితే మనకు 100 రూపాయల వస్తువు మనం తీసుకుంటే ఫ్యాక్టరీలో ఎంత ఉంటుంది? మంచి క్వాలిటీ అయితే ఒక 40 రూపీస్ వరకు ఉంటుంది. మనం ఏం చేస్తాం? మనం మన ఇంటి దగ్గర ఉన్న రీటైల్ షాప్ దగ్గర మనం తీసుకుంటాం. ఆ రీటైల్ షాప్ అతను ఏం చేస్తాడు? అతను ఒక హోల్సేలర్ దగ్గర అతను తీసుకొస్తాడు. ఆ హోల్సేలర్ కు ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చేస్తాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ దగ్గర తీసుకుంటాడు. ఆ C&F ఏజెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటాడు. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెట్ అంతా ఇట్లనే ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే టైం పెడుతున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళేం తప్పు చేయట్లేదు. కనీసం ఒక 10% వాళ్ళకు ప్రాఫిట్ లేనిది వాళ్ళు బిజినెస్ చేస్తారా అంటే చేయరు. ఇప్పుడు ఈ నలుగురి మధ్యలో ఒక 40% అనేది వాళ్ళు తీసుకుంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ఒక సెలబ్రిటీ వస్తాడు మార్కెట్ లో ఒక సోప్ వచ్చినా పేస్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేటి మనం టీవీలో చూస్తుంటాం. అవి చూసి మనం ప్రొడక్ట్స్ అనేవి వాడుతుంటాం. టోటల్ గా ఒక 60% అనేది ఈ మీడియేటర్స్ కి వెళ్తుంటది. ఏదైతే రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ అట్లనే అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఒక 40 రూపాయలు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. మరి 60 రూపీస్ ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి అంటే కస్టమర్ గా మన జేబుల నుంచే వెళ్తున్నాయి. అయితే ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే వాడుకునే కస్టమర్ ఇంపార్టెంట్, తయారు చేసే ఫ్యాక్టరీ ఇంపార్టెంట్. ఈ మధ్యలో వీళ్ళెవరు లేకున్నా కూడా నడుస్తుంది కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ టు డైరెక్ట్ కస్టమర్, ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు కాబట్టి మనకు ఈ 60% అనేది మార్కెట్ లో వెళ్ళే డబ్బులు అనేది మనకు సేవ్ అవుతుంది. ఇంకొకటి మనం ఏదైతే మార్కెట్ లో కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి వాడుతుంటాం, కానీ ఇక్కడ మనకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మనము ఇక్కడ దొరుకుతాయి మనకి ఇక్కడ. అయితే మనం ఇన్ని రోజులు మార్కెట్ లో వాడుతున్నాం, తీసుకుంటున్నాం. మనము ఇప్పుడు ఏదైనా సోప్ కొన్నా, పేస్ట్ కొన్నా మనం మార్కెట్ షాప్ లో MRP మీద ఇస్తాడా, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాడా అంటే మనకు ఎలాంటి డిస్కౌంట్ అనేది మార్కెట్ షాప్ లో దొరకదు. ఇక్కడ మాత్రం మన వెస్టీజ్ లో తీసుకుంటే మాత్రం 10-20% మనకు ఇమీడియట్లీ MRP మీద డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇది మనకు లైఫ్ టైం అనేది ఉంటది. 10-20% ఒక పండుగకు ఆఫర్ ఉండి తర్వాత తీసేస్తారు అనేది ఏం లేదు. ఈ 10-20% మనకు ఎప్పుడు ఉంటది. అట్లనే మనకు రెగ్యులర్ కొనే షాప్లలో ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా అంటే మనం రెగ్యులర్ కొంటున్నాం, ఎవరన్నా మనకు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీరు రెగ్యులర్ ఇక్కడనే కొంటున్నారు, మీరు ఇన్నేళ్ల నుంచి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి, మీరు ఇన్నేళ్ల నుంచి కొంటున్నారు అని చెప్పేసి ఎవరైనా అడిగిరా అంటే మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది మనకు రాదు. ఇక్కడ మాత్రం మనకు 5-11% ఇది ఎవ్రీ మంత్ మనకు అక్యుములేట్ అవుతుంటది. అంటే మనం స్టార్టింగ్ లో 5% ఉంటాం, 8-10-11% అనేది మనం మన తరఫున టర్న్ ఓవర్ అయిన దానికి మనం కొనుక్కున్న దానికి ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఎవ్రీ మంత్ 10th మన అకౌంట్ లో వచ్చేస్తుంటది. అట్లనే మనకు ఏమన్నా ఫ్రీ ప్రొడక్ట్స్ మనం ఒక 2000-3000 మనకు నెలకు కావాల్సిన సరుకులు తీసుకుందాం, మనకి ఏమన్నా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా అంటే ఏదైనా ఒక టీ పౌడర్ కానీ, ఒక సోప్ కానీ, ఒక పేస్ట్ కానీ ఏమన్నా ఫ్రీగా ఇస్తారా మీరు ఇంత బిల్ చేసిరని చెప్పేసి? మనకు మార్కెట్ లో ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వరు. కానీ ఇక్కడ మనం చేసిన బిల్ పైన అంటే మనం ఒక 1000 రూపాయలు చేస్తే 100 రూపాయలు, ఒకవేళ 3000 చేస్తే 300 రూపాయలు, 5000 చేస్తే 500 రూపాయలు, అంటే మనకు ఒక 10% ప్రొడక్ట్ అనేది కూడా మనకు మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అట్లనే మనకు లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మీరు రెగ్యులర్ గా ఇక్కడనే కొంటున్నారు అంటే మనం రెగ్యులర్ ఒకటే షాప్ లో కొంటుంటాం, సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా కొంటున్నాం, ఒకటే షాప్ లో కొంటున్నాం. ఏదన్నా పండుగ కానీ ఎప్పుడన్నా సంవత్సరానికో 2 ఏళ్ళకి ఒకసారి మీరు ఈ నెల సామాను ఫ్రీగా తీసుకెళ్ళండి, మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే కొంటున్నారు అని చెప్పేసి
మనకు బయట ఇచ్చే అవకాశం ఉందా? మనం ఎన్నేళ్ళు కొన్నా కూడా బయట మనకు ఫ్రీ అనేది ఎవరు ఇయ్యరు. కాకపోతే మనము పరిచయం అయితే మనకు నమ్మకం ఉంటే, మన మీద నమ్మకం ఉంటే ఉద్ధరిస్తారు కానీ ఫ్రీగా మాత్రం ఎవరు మనకు ప్రొడక్ట్స్ అనేది ఇయ్యరు. కానీ ఇక్కడ మనకు ఒక 100 పీవీ అంటే ఒక 3000 నుంచి 3500 వరకు కూడా అవుతుంది. మనం ఒక 100 పీవీ అంటే ఒక 3000 నుంచి 3500 మనకు మన ఇంట్లోకి కావాల్సిన ఒక 4 నెలలు కంటిన్యూ తీసుకుంటే మనకు 5వ నెల 2500 ప్రొడక్ట్ అనేది మనకు ఫ్రీ ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 5వ నెల మనకు 2500 సామాన్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. ఒకవేళ మనకు 3000 నుంచి 3500 మనకు పట్టదు అనుకుంటే, చిన్న ఫ్యామిలీ ఉంది, నాకు అంత ఇంట్లకు సరుకులు అంతా పట్టాయి అనుకుంటే 60 పీవీ అంటే ఒక 1800 నుంచి 2200 వరకు అవుతుంది. అది కూడా సేమ్ 4 మంత్స్ కనుక మనం తీసుకుంటే మనకు 5th మంత్ రూ. 1250 అంటే 1250 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది మనకు ఓచర్ ఫ్రీ వస్తుంది. దీంట్లో మనకు 2500లో మనకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అంటే మనకి ఏది కావాలనో అది మనము తీసుకోవచ్చు. ఈ 1250లో మాత్రం కంపెనీ ఏ ప్రొడక్ట్స్ ఇస్తుందో ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవే తీసుకోవాలి మనం. అట్లనే మనకు ప్రొడక్ట్ గ్యారంటీ ఏమన్నా మనకు ప్రొడక్ట్ గ్యారంటీ ఏమన్నా మార్కెట్ లో ఉంటుందా అంటే ఎలాంటి గ్యారంటీ కూడా మనకు ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక సోప్ తెమ్మని చెప్పినాం, పిల్లల్ని పంపించినాం, వాళ్ళు ఒక సోప్ తెచ్చిర్రు, మనం ఓపెన్ చేసినాం దాన్ని ఏం చేయలేదు, మళ్ళీ తీసుకెళ్లి ఓపెన్ చేసినాక రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? మనం రెగ్యులర్ కొనే షాప్ లో అది ఓపెన్ చేసినాక రిటర్న్ ఇస్తే తీసుకోరు. కానీ ఇక్కడ మాత్రం మనం తీసుకున్న ప్రొడక్ట్ 30 డేస్, మీరు 30 డేస్ ఒక 30% వాడిన తర్వాత 30 డేస్ లోపు మీకు నచ్చకపోతే ఆ ప్రొడక్ట్ అనేది రిటర్న్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ రిటర్న్ పాలసీ కూడా ఉంది. అంటే మన ప్రొడక్ట్ ఎంత జెన్యూన్ ఉంటే రిటర్న్ పాలసీ అనేది మన కంపెనీ ఇవ్వగలుగుతుంది. అట్లనే మనకు బెనిఫిట్, మార్కెట్ షాప్ లో ఏమన్నా బెనిఫిట్ ఉందా అంటే జీరో బెనిఫిట్, మనం ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. అదే మన వెస్టీజ్ లో షాప్ చేంజ్ చేసి మన వెస్టీజ్ లో కనుక తీసుకుంటే 10 to 20% డిస్కౌంట్, 5 to 11% క్యాష్ బ్యాక్, 10% ఫ్రీ ప్రొడక్ట్స్. అట్లనే మనకు లాయల్టీ ప్రోగ్రామ్ కింద 4 నెలలు కంటిన్యూ అనుకుంటే 2500 వచ్చారు, ఒకవేళ 2000 అట్లా తీసుకున్నా 1250 వచ్చారు. టోటల్ గా చూసుకుంటే మనకు 50% మనకు ఎంఆర్పి మీద బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మార్కెట్ షాప్ లో తీసుకున్నాం ఇన్నేందుకు మనకు ఎలాంటి బెనిఫిట్ లేదు, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే 50% బెనిఫిట్ వస్తే మీరు వెస్టీజ్ లో తీసుకుంటారా, మార్కెట్ షాప్ లో ఇన్ని రోజులు తీసుకుంటున్న షాప్ లో తీసుకుంటారా? కాబట్టి లీడర్స్, ఇక్కడ 50% బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం వెస్టీజ్ లో తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లనే మనకు చాలా మటుకు బయట కూడా మనము ఫేస్బుక్ యూజ్ చేస్తుంటాం, మనము వాట్సాప్ యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ మనం వాడుతుంటే మన డాటా అయిపోతుంది కానీ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. అయితే ఇక్కడ మాత్రం మనము ఏదైతే ఈ కామర్స్ ఏదైతే ఉన్నాయో మనము ఇవన్నిటిని లైక్ చేస్తుంటాము, షేర్ చేస్తుంటాము. ఇక్కడ మనకు చూసుకుంటే ఓలా ఉంది, ఓయో ఉంది, మనకు గూగుల్ పే, ఫోన్ పే, ఇవన్నీ కూడా మనము యూజ్ చేస్తుంటాము, షేర్ చేస్తుంటాము. అట్లనే మనం ఏదైతే మంచిగా అనిపించినప్పుడు లైక్ చేసి షేర్ చేస్తామో మన వెస్టీజ్ లో కూడా మనకు నచ్చిన దాన్ని మనకు నచ్చినప్పుడు ఇక్కడ మనం కూడా షేర్ చేసి ఇక్కడ డబ్బులు అనేది మనము ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు బయట ఏదైతే రిఫరల్ బెనిఫిట్ 1 టైమే ఇస్తారు. మీరు గూగుల్ పే రిఫర్ చేసినా, ఫోన్ పే రిఫర్ చేసినా 1 టైం 50 రూపీసా, 75 రూపీసా, 20 రూపీసా మనకు 1 టైం అనేది ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు, కానీ వాళ్ళు మాత్రం డబ్బులు అనేది సంపాదించుకుంటారు. ఇక్కడ మీరు వెస్టీజ్ లో కనుక ఇక్కడ కూడా రిఫర్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది. మీరు వెస్టేజ్ అండ్ బెస్ట్ డీల్ మనం ఇక్కడ వాడుకున్నాం, మనకు కూడా నచ్చింది, మనం కూడా ఇక్కడ దీన్ని షేర్ చేయడం ద్వారా, అంటే మనం కూడా రిఫర్ చేయడం ద్వారా లైఫ్ టైం రిఫరల్ బెనిఫిట్, అంటే వాళ్ళు కొన్న ప్రతిసారి మనకు రిఫరల్ బెనిఫిట్ అనేది మనకు ఇక్కడ కూడా దొరుకుతుంది. అది కూడా ఎవ్రీ మంత్ 10th కు మనకు ఆ టర్న్ ఓవర్ ప్రకారం మన అకౌంట్ లోకి డబ్బులు అనేవి వస్తాయి. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలంటే మనం వాడుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే బయట వాడుకుంటున్నాం, రెగ్యులర్ గా కొనేది ఏదైతే ఉందో ఇక్కడ కొనుక్కుంటాం. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రోడక్ట్ బయట వాడుతున్నదే రిప్లేస్, దాని ప్లేస్ లో ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాడాలి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్, అంటే మన ఇండియన్ కంపెనీ వరల్డ్ వైజ్ గా ఈ బిజినెస్ అనేది నడుస్తుంది, వరల్డ్ వైజ్ గా మనకు ఇవే ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది మనం వాడుకోవాలి, నచ్చితే లైక్ చేయాలి, ఇంకా నచ్చితే షేర్ చేయాలి. మనం వాడుకున్న దాన్ని మనకు నచ్చితే షేర్ చేయడమే. ఇక్కడ మనం ఆ షేర్ చేయడం ద్వారా మనము డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను,
పర్సనల్ షాపింగ్ ఏదైతే ఒక 4000 రూపీస్ మనం పర్సనల్ షాపింగ్ చేసినాం, ఆ పర్సనల్ షాపింగ్ లో మీకు 50% బెనిఫిట్ అయింది. మీకు పర్సనల్ షాపింగ్ లో కూడా మీకు ఒక 50% బెనిఫిట్ అనేది అయితే మీకు ఇంచుమించు 4000 మీకు 2000 అనేది పడుతుంది. అట్లా మనకు మనకు నచ్చిన దాన్ని మనం షేర్ చేయడం ద్వారా, అంటే మనకు తెలిసిన చాలా మంది ఉంటారు, ఒక 10 ఫ్యామిలీస్ మన మాట మీద వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఒక 4000 రూపీస్ పెట్టి ఇక్కడ వెస్టీజ్ లో షాపింగ్ చేస్తే టోటల్ గా కంపెనీకి టర్న్ ఓవర్ అనేది 40,000 టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఆ టర్న్ ఓవర్ ఎవరి ద్వారా జరిగిందంటే మన ద్వారా జరిగింది కాబట్టి మనకు ఒక 4000 రూపీస్ ఇన్కమ్ అనేది మనకు కంపెనీ మనకి ఇస్తుంది. ఇప్పటి వరకు మనం చాలా మటుకు చాలా చెప్తుంటాం. లేడీస్ అయితే వాళ్ళు తెచ్చుకున్న శారీస్ గురించి కానీ వాళ్ళ డ్రెస్ల గురించి అన్ని చెప్తుంటారు. ప్రతి ఒక్కటి మనం వాడుకున్న దాని గురించి మనకు నచ్చిన దాని గురించి మనం బయట షేర్ చేస్తుంటాం. కానీ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది లభించదు. ఇక్కడ మన ద్వారా ఒక 10 మంది ఇక్కడ షాపింగ్ చేసి ఒక 40,000 టర్న్ ఓవర్ అయినందుకు మనకు 4,000 రూపాయలు బెనిఫిట్ అనేది మనకి ఇస్తుంది కంపెనీ. 4,000 అంటే మనకు నెలకు కావాల్సిన సామాన్ అన్న ఫ్రీ తీసుకోవచ్చు, లేదంటే మనకు బండ్ల పెట్రోల్కి అయితే కరెంటు బిల్లు దేనికైనా ఖర్చు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటే ఏం లేదు, అబద్ధం చెప్తున్నాం అంటే అబద్ధం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన దాన్ని షేర్ చేసుకున్నాం, మనకు ఒక 4,000 బెనిఫిట్ వచ్చింది. వాళ్ళకు కూడా మనకు ఒక 4,000 వచ్చిందంటే వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడుకున్నారు, వాళ్ళకు ఒక 50% ఏదైతే మార్కెట్ లో కొన్నదానికంటే ఇక్కడ 50% బెనిఫిట్ అయినప్పుడు ఆ 10 ఫ్యామిలీస్ కూడా ఒక 10 ఫ్యామిలీస్ కు రిఫర్ చేసినా కూడా 100 ఫ్యామిలీస్ అవుతారు. ఆ 100 ఫ్యామిలీస్ వాళ్ళకు కావాల్సిన సరుకులు ఒక 4,000 కొనుక్కుంటే కంపెనీకి 4 lakhs అనేది టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఆ 4 lakhs టర్న్ ఓవర్ నుంచి మనకు ఒక 40,000 రూపీస్ అనేది మనకు ఇన్కమ్ అనేది లభిస్తుంది. లీడర్స్ ఇక్కడ 40,000 అంటే ఇక్కడ చాలా మంది 15,000కు 20,000కు 30,000కు చాలా మంది పని చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ మన పని మనం చేసుకుంటూ మనం వాడుకున్న ప్రోడక్ట్ మనకు నచ్చినందుకు మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఇక్కడ మనకు ఒక 40,000 రూపీస్ ఇన్కమ్ అనేది వచ్చింది. అట్లనే మనకు థర్డ్ స్టెప్ చూసుకుంటే 100 ఫ్యామిలీస్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ 100 ఫ్యామిలీస్ కూడా ఒక 10 ఫ్యామిలీస్ కు రిఫర్ చేసినా కూడా 1000 ఫ్యామిలీస్ అనేటివి అవుతాయి. ఆ 1000 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన 4,000 అనుకుంటే కంపెనీకి వచ్చేసి 40 lakhs టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి అప్రాక్సిమేట్లీ మనకు ఒక 4 lakhs ఇన్కమ్ అనేది మనం కూడా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు మనకి ఈ జూన్ లోనే మన హైదరాబాద్ లోనే 4 lakhs 5 lakhs 6 lakhs ప్లస్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే మనకు ఒక 1000 మంది అంటే 1000 ఫ్యామిలీస్ అయినాయి. ఈ 1000 ఫ్యామిలీస్ ఒక 2 గంటలు పని చేసినా కూడా ఒక రోజుకి 2,000 గంటలు పని అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైం. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, కనీసం వాళ్ళు ఒక 2 hours పని చేసినా కూడా అన్లిమిటెడ్ టైం అవుతుంది. అంటే మనం సింగిల్ పర్సన్ పని చేస్తే ఒక 8 hours 16 hours పని చేస్తాం. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైం, అట్లనే అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం కూడా తీసుకోవచ్చు. అట్లనే మనకు ఇక్కడ చూస్తే మన గ్రేట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్, అట్లనే డైరెక్టర్ మన కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సుద్ సార్, వీళ్ళు మనకు డైరెక్టర్స్. మన సార్ వాళ్ళ గురించి ఒకసారి గ్రేట్ గా క్లాప్స్ చేయొచ్చు. మన ఇండియన్ కంపెనీ, మన వెస్టీజ్ వచ్చేసి ఇండియన్ కంపెనీ స్టార్ట్ అయింది మనకు 2004 జూన్ 2 కు కంపెనీ అనేది స్టార్ట్ అయింది. సారీ ఫ్రెండ్స్. మన కంపెనీ స్టార్ట్ అయ్యి 18 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 products తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు 370 ప్లస్ అంటే ఇంచుమించు 400 products దాకా మనకు న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి. అట్లనే మనకు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 6 distributors తోటి, ఏదైతే ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూటర్స్ మనం పర్చేజ్ చేసినాం, మనలాగా ఒక 6 మంది తోటి స్టార్ట్ అయింది. అలాంటి కంపెనీ ఇప్పుడు 2.5 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ఒక 2.5 కోట్ల మంది యాక్టివ్ గా డిస్ట్రిబ్యూటర్స్ అనేటివి ఉన్నారు. అట్లనే మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది 2004 లో. కానీ ప్రజెంట్ ఇప్పుడు 3,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది. ఇంకా ఈ ఇయర్ది ఇంకా ఎక్కువనే ఉంటది. అట్లనే మనకు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 branches, బెంగళూరు ఒకటి, ఢిల్లీ ఒకటి ఉండే. 2 branches తోటి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3,500 ప్లస్ బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి. అట్లనే మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీ, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు మనం బయట వేరే దేశాల ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసింది మనం వాడుకుంటున్నాం. ఇది మన ఇండియన్ కంపెనీ. మన ఇండియా కాకుండా నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్స్, అట్లా బయట
8 దేశాలలో మనకు ఈ బిజినెస్ అనేది జరుగుతున్నది. కాబట్టి లీడర్స్ మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి. మనము మన ప్రొడక్ట్స్ గురించి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ గురించి సర్టిఫికెట్స్ కూడా చాలా సర్టిఫికెట్స్ వచ్చినాయి. మన ఇండియన్ కంపెనీ ఇండియా కాకుండా దుబాయ్ లో కూడా చేస్తుందంటే అక్కడ జెన్యూన్ ఉంటేనే మన ఇండియా కంపెనీ దుబాయ్కి వెళ్ళి బిజినెస్ చేస్తుంది. కాబట్టి మనకు అక్కడ హలాల్ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేసి సర్టిఫికెట్స్ అనేది మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఏముంటాయంటే పర్సనల్ కేర్ ఉంటాయి. మనకంటే షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. మనకు రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే వంట నూనె, సబ్బులు, పేస్ట్లు, మనకు డియోస్, పర్ఫ్యూమ్స్, హెల్త్ కు సంబంధించి హెల్త్ ప్రొడక్ట్స్, అట్లనే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, రెగ్యులర్ గా మనం బయట ఎక్కడైతే పర్చేజ్ చేస్తుంటాం అవన్నీ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. అట్లనే మనకు మ్యాచ్ డ్రైవ్, నానో ఎనర్జైజర్, ఇది 2 వీలర్ 4 వీలర్ ఇవి రెండు ఉంటాయి. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. మనకి ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు మనం ఇది కనుక మన ఇంజన్ లో పోయగలిగితే మనకు 10 to 15% మైలేజ్ అనేది పెరుగుతుంది. ఇది 2 వీలర్ది కానీ 4 వీలర్ది కానీ 10 to 15% మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, అట్లనే మనకు ఇంజన్ స్మూత్ కూడా ఉంటుంది. కాబట్టి నానో ఎనర్జైజర్ కూడా మనకు వెస్టిజ్ లో దొరుకుతాయి. ఇది ఆల్రెడీ పోసిన వాళ్ళు మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా మీ అప్లైని అడగండి. అట్లనే మనకు ఈ బిజినెస్ మనం ఎట్లా చేయాలి, మనకు ఇప్పుడు చాలా మందికి కాన్సెప్ట్ నచ్చింది, చేయాలనుకుంటున్నారు. అంటే మనకు వై అనేది క్లియర్ అయింది. హౌ ఎట్లా చేయాలంటే మనకి ఇక్కడ గ్రేట్ మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకసారి మీరు గ్రేట్ గా క్లాప్స్ చేయొచ్చు. మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది మొబైల్ యాప్ కూడా ఉంటది. మనకు ఒక 499 రూపీస్ కనుక పెట్టి మనము అది సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 year పాటు మనము ఆ యాప్ లో ఉన్న సక్సెస్ అయిన లీడర్స్ నుంచి మనం నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో ఆడియోస్, వీడియోస్, సెమినార్స్, అట్లనే మనకు బుక్స్ కూడా ఉంటాయి. మనకు విన్నింగ్ టీమ్ మనకు గ్రేట్ లీడర్స్ మనకు నాలెడ్జ్ అనేది ఆ లీడర్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. అట్లనే మనకు విన్నింగ్ టీమ్ యాటిట్యూడ్ బుక్, సక్సెస్ అయిన వాళ్ళది మనకు యాటిట్యూడ్ బుక్ అనేది కూడా ఉంటది. మనకు టూల్స్ కూడా విన్నింగ్ టీమ్ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే మనకు ఈ విన్నింగ్ టీమ్ ఏదైతే చీఫ్ మెంటర్ ఎస్పీ బారెల్ సార్ గురించి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు మీరు అందరు. మోటివేషనల్ స్పీకర్, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు వచ్చింది సార్ కు. అట్లనే రీసెంట్లీ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు కూడా వచ్చింది సార్ కు. 2 అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సారు బుక్స్ కూడా రాసిండు. మన గ్రేట్ చీఫ్ మెంటర్ సార్ టీమ్ లోనే మనం ఉన్నాం. సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 7 years అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 కార్లు ఈ బిజినెస్ నుంచే తీసుకున్నారు. సారు లాక్డౌన్ లో ఇది పోర్సే 1,30,00,000 పోర్సే కార్ అనేది కూడా ఈ బిజినెస్ నుంచి తీసుకున్నాడు. సార్ చెక్ వచ్చేసి ఇంచుమించు ₹1,00,00,000 మంత్లీ. 7 years అవుతుంది సార్ స్టార్ట్ చేసి బిజినెస్. అట్లనే మన హైదరాబాద్ గ్రేట్ లీడర్, మన హైదరాబాద్ చీఫ్ మెంటర్ అని చెప్పవచ్చు ఇందర్బీర్ సింగ్ సార్, సత్యేందర్ కౌర్ మేడం. వీళ్ళ గురించి కూడా ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. సార్ వచ్చేసి 2 వీలర్ స్పేర్ పార్ట్స్ ది షాప్ ఉంది. సార్కు కోట్ల టర్నోవర్ అనేది జరుగుతుంది. కానీ అక్కడ సార్ ఒకడే సంపాదిస్తున్నాడు. కానీ ఈ బిజినెస్ లో ఒక సెక్యూరిటీ అంటే 3 generation ఇన్కమ్ గురించి సార్ అనేది ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కూడా ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. ఇక్కడ సార్ వర్ణ కార్ తీసుకున్నాడు ఫస్ట్ కార్, సెకండ్ వచ్చేసి BMW కార్ కూడా సార్ ఈ బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది. అట్లనే మన గ్రేట్ లీడర్ మన టి చరణ్ సార్ అండ్ టి భార్గవి సింగ్ మేడం. సార్ వచ్చేసి ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్ట్. సార్ వచ్చేసి ఈ బిజినెస్ నుంచి మొలాలి హౌసింగ్ బోర్డ్ లో 3.5 కోట్లు పెట్టి G+1 ఇల్లు అనేది తీసుకోవడం జరిగింది. వెస్టీజ్ హౌస్ ఫండ్ నుంచి సార్ ఇక్కడ నుంచి క్రేటా కార్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ ఏంటంటే టైం ఫ్రీడమ్ గురించి డ్రీమ్స్ గురించి, అంటే మనం చేసే జాబ్ లో మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కావు అని చెప్పేసి సారు మేడం 18 years నుంచి మేడం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కంప్లీట్ గా ఇప్పుడు వీళ్ళిద్దరు ఫుల్ టైం వెస్టీజ్ అనేది చేసుకుంటున్నారు. సార్ కూడా మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. అట్లనే మనకు సత్యనారాయణ కులకర్ణి సార్, శ్రీల కులకర్ణి మేడం. సార్ వచ్చేసి ఇంజనీర్. సార్ సంగారెడ్డిలో ఉంటాడు. సార్ గురించి కూడా ఒకసారి మీరు
గ్రేట్ గా క్లాప్స్ ఇవ్వచ్చు. సార్ ఇంజనీర్, సార్ కూడా ఈ బిజినెస్ నుంచి ఫస్ట్ 6 మంత్స్ లోనే సెలెరియో కార్ అనేది తీసుకున్నాడు. సార్ కూడా 4 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. ఇక్కడ సార్ వచ్చేసి ఇంజనీర్ అయినా కూడా బయట చేసుకుంటే 50,000 లక్ష రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ మనకు 3 జనరేషన్ ఇన్కమ్, మళ్ళీ మనం తీసుకోవడమే కాకుండా సార్ కూడా చాలా మందికి లైఫ్ అనేది ఇవ్వగలిగింది ఇక్కడ. అంటే మనతో పాటు ఇక్కడ వేల మందికి లైఫ్ అనేది ఇవ్వచ్చు మనము. ఇక్కడ మనకు సైద్ కమాలుద్దీన్ అండ్ సైదా సరియా సుత్తారి మేడం. సార్ వచ్చేసి సార్ కు సొంతగా స్కూల్ ఉన్నాయి. మేడం వచ్చేసి ప్రిన్సిపల్. సార్ కూడా ఇక్కడ నుంచి ఈ బిజినెస్ నుంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అట్లనే సార్ కూడా బెంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన గ్రేట్ లీడర్ మన సలీం సార్. సలీం సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎండి సలీం సార్ అండ్ షాహిన్ మేడం. ఈ సార్ వచ్చేసి 4.5 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. సార్ చాలా కష్టాలలో, అంటే ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉండి సొంతగా ట్రావెల్స్ పెట్టి దాంట్లో చాలా అప్పులు అయిపోయి, అంటే ఒక ఘోరమైన సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండు. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. జస్ట్ ప్రొడక్ట్ మనం బయట వాడుకునేది ఇక్కడ వాడుకోవడమే కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పేసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండు. సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి మంచి లైఫ్ తీసుకుంటున్నాడు. సార్ కు హైయెస్ట్ చెక్ 4 lakhs ప్లస్, అంటే 4,11,000 సార్ చెక్ ఉంది. సారు ఇక్కడ నుంచి ఫస్ట్ కార్ బ్రిజా తీసుకున్నాడు. సెకండ్ కార్ వచ్చేసి హోండా అమేజ్ తీసుకున్నాడు. అంటే మనం చాలా మంది ఇప్పటికి కూడా బయట 2 వీలర్ మీద అడ్జస్ట్ అవుతున్నాము. సార్ జస్ట్ దానికి క్లచ్ తొక్కడానికి హార్డ్ అవుతుందని చెప్పేసి ట్రాఫిక్ లో జస్ట్ ఒక 2 years లోనే బ్రిజా చేంజ్ చేసేసి ఆటోమేటిక్ అమేజ్ అనేది తీసుకోగలిగింది. అంటే లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి, జస్ట్ షాప్ చేంజ్ చేయడం ద్వారా. అట్లనే మనకు ఇక్కడ గ్రేట్ లీడర్ మన శ్రీనివాస్ సార్. సార్ గురించి కూడా ఒకసారి మీరు క్లాప్స్ ఇవ్వచ్చు. టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా క్యాబ్ డ్రైవర్. మన సలీం సార్, శ్రీనివాస్ సార్, అట్లనే నేను కూడా సేమ్ అక్కడనే పనిచేసినాం సార్ వాళ్ళతో. నేను కూడా క్యాబ్ నడిపించిన. సార్ ఇక్కడ నుంచి హోండా WRV కార్ అనేది తీసుకోవడం జరిగింది 14 lakhs వర్త్. అట్లనే సార్ చెక్ వచ్చేసి మంత్లీ 5,37,000, అంటే 5 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటుండు. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివిస్తున్నాడు. అంటే ఒకప్పుడు క్యాబ్ నడిపించినప్పుడు ఒక 20,000 30,000 సంపాదించడానికి రోజుకి 20 గంటలు 24 గంటలు కష్టపడేది. అలాంటిది ఈ రోజు సార్ లైఫ్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. సార్ లైఫ్ చేంజ్ అవ్వడమే కాదు, సార్ కూడా చాలా మంది లైఫ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అట్లనే మనకు ఇక్కడ పురుషోత్తమ దాసు అండ్ పూర్ణ దాసరి. సార్ వచ్చేసి క్రైమ్ డిపార్ట్మెంట్, సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ మేడం కు సపోర్ట్ చేస్తూ ఇక్కడ నుంచి 6 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. సార్ హైయెస్ట్ చెక్ వచ్చేసి 6,23,000. సార్ ఇక్కడ నుంచి 8 months లోనే బ్రిజా కార్ తీసుకోవడం జరిగింది. రీసెంట్లీ మొన్న March 16th కు బెంజ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది సార్. లీడర్స్ ఇప్పుడు అంటే ఫ్రెండ్స్, మనము బయట జాబ్ వస్తే చాలు అని అనుకుంటాము. కానీ సార్ కు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఒక 69,000 శాలరీ వస్తుంది. అయినా కూడా ఇక్కడ వెస్ట్ స్టార్ట్ చేసిండు. మంత్లీ 6 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. కాబట్టి మన డ్రీమ్స్ మనం చేసే జాబ్లలో నెరవేరాయి. మీరు 100% ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ అశోక్ సార్ అండ్ లావణ్య దాచా. సార్ వచ్చేసి వర్గంలో ఉంటాడు. ప్రజెంట్ ఇప్పుడు సిటీలోనే ఉంటుండే అల్వాల్లో. సార్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. ఎంత ఫోటోగ్రాఫర్ గా మనం పనిచేసినా కూడా ఒక 30,000 40,000 50,000 సంపాదించాలంటే డే నైట్ కష్టపడాల్సి వస్తుంది. కానీ సార్ ఇక్కడ నుంచి 4 lakhs ఇన్కమ్ అనేది తీసుకుంటుండు. అంటే 3,97,000 మన సారు గోక్రౌన్ మీటింగ్ లో చెప్పిండు సార్ చెక్. 3,97,000 మంత్లీ ఇక్కడ నుంచి బలెనో కార్ కూడా అచీవ్ చేయడం జరిగింది. అట్లనే మనకు పవన్ రాజ్ సార్, అర్ని మేడం. సార్ కూడా ఫోటోగ్రాఫర్. సార్ డిడి కాలనీలో ఉంటాడు. సార్ కూడా ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ తీసుకుంటుండు. ఎర్టిగా కార్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే మనకు వడ్డమాను శ్రీనివాస్ సార్ అండ్ శివాని వడ్డమాను. సార్ కూడా ఇంచుమించు 3 lakhs 295 296 చెక్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే మనకు శ్రీనివాచారి అండ్ శ్రవంతి మేడం. శ్రీనివాసారి అండ్ శ్రవంతి మేడం. సార్ వచ్చేసి గోల్డ్ షాప్స్ ఉన్నాయి, 2 షాప్స్ ఉన్నాయి. అయినా కూడా
సార్ పార్ట్ టైం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండు. ఇక్కడ నుంచి సార్ కూడా ఇంచుమించు 1 లాక్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాడు. సార్ కూడా ఇక్కడ నుంచి టాటా నెక్సాన్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే మనకు ఇక్కడ సైరాబాను మేడం మేడం కూడా క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉంది. అట్లనే మన కరణ్ సింగ్ తారా సార్ కూడా యూసిడి లెవెల్లో ఉన్నాడు. అట్లనే మనకు సింహాచారి సార్ అండ్ సవిత మేడం సార్ చెక్ కూడా 1,73,000 అంటే ఇంచుమించు 2 lakhs. అట్లనే మనకు లక్ష్మీ ప్రసన్న మేడం నరహరి సార్ వాళ్ళు కూడా ఇంచుమించు 1 lakh ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. లీడర్స్ ఇక్కడ మధ్యలో కనిపించేది మల్లేష్ పారెల్లి అండ్ మమత, ఇది నాదే. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు లీడర్స్. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరిది మన సక్సెస్ ప్రొఫైల్ అనేది చూపించిన, ఒక రోజు మనది కూడా వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చెప్పేటప్పుడు చూపించేది. ఇక్కడ ఈరోజు మాది కూడా వచ్చింది. అట్లనే మనకు ఇక్కడ వేణు సార్, సంధ్యారాణి మేడం సార్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. 1,05,000 ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు రాజేశ్వరరావు సార్ అండ్ లక్ష్మీ మేడం సార్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. అట్లనే మనకు సాయిరెడ్డి సార్, అశ్విని రెడ్డి మేడం, అట్లనే షిండే భగవాన్ సార్, సునీత మేడం. ఈ షిండే భగవాన్ సార్ కూడా మాతోటే క్యాబ్ నడిపించిండు. సలీం సార్, శ్రీనివాస్ సార్, నేను, షిండే భగవాన్ సార్ మేమంతా ఒక దగ్గర ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించినాం. అట్లనే మనకు ఇక్కడ పురుషోత్తం సార్, కల్పన మేడం, మొహమ్మద్ జమీల్ సార్, మొహమ్మద్ షబ్బీర్ సార్ అండ్ నాఫీస్ ఫాతిమా మేడం. మేడం వచ్చేసి తహసీల్దార్, షబీర్ సార్ వచ్చేసి హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. వీళ్ళకి ఆల్రెడీ మంచి ఇన్కమ్ వస్తుంది. అయినా కూడా వెస్టీలో ఉన్నారు. 3 జనరేషన్ ఇన్కమ్ గురించి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. మనకు మనము సెక్యూరిటీ గురించి చూసుకుంటే, మనము ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే ఒక పర్సన్ మొత్తం ఫ్యామిలీ బాధ్యత అంతా ఒక పర్సన్ మోస్తున్నాడు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. కానీ ఆ పర్సన్ ఏదైతే డబ్బులు సంపాదించే పర్సన్ కు ఏమన్నా అయింది, మీకు కింద మీరు ఈ పిక్ లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆ పనిచేసే పర్సన్ ఏదైతే డబ్బులు సంపాదించే పర్సన్ కు ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటది అంటే, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీకు వచ్చేస్తుంది. ఎంత సంతోషంగా ఉన్న ఫ్యామిలీ అంత ఇబ్బందులు, అంత బాధలు అనేవి పడుతుంటారు. కానీ మనం వెస్టీజ్ లో ఉన్నట్టయితే మన లైఫ్ చాలా, అంటే మనకి ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంది. మనకు 3 జనరేషన్ ఇన్కమ్. మరి అట్లా మనకు ఎవరన్నా తీసుకుంటున్నారా అంటే, ఇక్కడ మంజుష, రాజేంద్ర అండ్ ఆదిత్య దిచ్కర్. ఈ సార్ వచ్చేసి ఇప్పుడు లేడు ప్రజెంట్. సార్ చనిపోయి 1.5 year అవుతుంది. కానీ సార్ చనిపోయినప్పుడు 6 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది సార్కి వచ్చేది. సార్ బ్యాంక్ రిటైర్డ్ అయిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసిండు. కానీ సార్ లేకున్నా కూడా ఇప్పుడు మేడం కు 9 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అంటే సార్ ఉన్నప్పుడు 6 lakhs వచ్చేది. ఈ 1.5 year లో టీం పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది. సార్ లేకున్నా కూడా మేడం కు 9 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. లీడర్స్ అంటే మనకు సెక్యూరిటీ పరంగా మనం చేసే జాబ్లలో సెక్యూరిటీ ఏమన్నా ఉందా అంటే, ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదు. మనం చేస్తేనే డబ్బులు, లేదంటే మనకు ఎలాంటి ఇన్కమ్ అనేది ఉండదు. ఇక్కడ వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్? మనము బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలి? ఇప్పుడు మనం మార్కెట్ లో ఎన్ని రోజులు లక్స్, సంతూరో ఏదో ఒక సోప్ వాడుతున్నాం. మనం అక్కడ మార్కెట్ షాప్ లో ఏమొచ్చిందంటే నురుగు వచ్చింది, పోయింది. అదే ఇక్కడ మన వెస్టీజ్ లో అష్యూర్ సోప్ కనుక మనం వాడుకుంటే, ఇక్కడ మనకు సోపు ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటది. మంచి సోప్ వాడుకుంటాం. దాంతో పాటు నురగతో పాటు ఇక్కడ మనకు ఇందర్బీర్ సింగ్ సార్ ఇట్లా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ బిజినెస్ నుంచి తీసుకున్న కార్లు, అంటే సోప్ చేంజ్ చేస్తే మనం కూడా ఇలాంటి కార్లు అనేటివి మనం కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి మనం బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలంటే, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి బ్రాండ్ అనేది చేంజ్ చేయాలి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసిరో, మీకు లింక్ ఎవరైతే పంపించిరో, మీరు వాళ్ళను కాంటాక్ట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మీకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అర్థమైనా కాకపోయినా బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ మనం ప్రొడక్ట్ చేంజ్ చేస్తే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మేడం.